ముఖ్యంగా మీరు ఆస్తమా, సిఓపిడితో బాధపడుతున్నట్టయితే మీ కంట్రోలర్ ఇన్హేలర్ ఏదైతే డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఇన్హేలర్ ఉంటుందో ఆ ఇన్హేలర్ రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. స్పేసర్ చాలామంది చేసే తప్పు ఏంటంటే కొంచెం సిమ్టమ్స్ లేనప్పుడు ఇన్హేలర్స్ మానివేయడం జరుగుతుంది. కానీ కంట్రోలర్ ఇన్హేలర్ ఇప్పుడు బీపీ షుగర్కి ఎట్లయితే మందులు వాడతామో కంట్రోలర్ ఇన్హలేషన్ మెడిసిన్స్ అనేటివి మీ శ్వాసనాళాలు కుంచుకుపోకుండా దాంట్లో కఫం చేరకుండా ప్రివెంట్ చేయడానికి ఇచ్చే ఇన్హేలర్స్ అవి రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. ఒకవేళ కాఫ్ కానీ వీజింగ్ కానీ సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే ఎక్స్ట్రాగా రిలీవర్ ఇన్హేలర్స్ కానీ నెబులైజేషన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యమైనది ఆస్తమా అండ్ సిఓపిడి పేషెంట్స్ ముఖ్యంగా చేయాల్సింది యువర్ ఇన్హేలర్ షుడ్ బి రెగ్యులర్లీ యూస్డ్. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ సమయాల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్. ద కామనెస్ట్ ట్రిగరింగ్ ఏజెంట్ ఈస్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఫ్లూ కావచ్చు, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ కావచ్చు. సో ఎవ్రీ ఇయర్ జూన్ జూలై ఆ టైంలో ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఆస్మా సిఓపిడి ఉన్న పేషెంట్స్ ప్లస్ ఆస్మా సిఓపిడి లేకపోయినా కూడా 50 దాటిన వాళ్ళలో అంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ప్రతి ఏటా తీసుకోవాలి. ఇతరత్ర ఏమైనా జబ్బులు ఉన్నట్టయితే సీకేడి కానీ అంటే కిడ్నీ డిసీజ్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఫ్లూ వ్యాక్సిన్ ప్లస్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. న్యూమోకోకల్ వ్యాక్సిన్ వన్స్ ఇన్ 5 years తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ జూన్ జూలైలో దే విల్ హ్యావ్ ఎ న్యూ వ్యాక్సిన్, అది తీసుకోవాలి.